సహోదరులారా, ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంటుంది. భార్యాభర్త, కుమారుడు, కుమార్తె. చక్కగా ఈయన మంచి ఉద్యోగం చేసుకుంటుంటాడు. ఆవిడ మంచి హౌస్ వైఫ్. పిల్లలిద్దరు కూడా కాలేజీ స్టూడెంట్స్ చక్కగా చదువుకుంటా ఉంటారు. సహోదరులారా, ఇలా సాఫీగా వెళ్ళిపోతున్న వీళ్ళ జీవితంలో ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక న్యూస్ పేపర్ ప్రమోటర్ వస్తాడు. వచ్చి వాళ్ళతో కూర్చొని, సార్ మా న్యూస్ పేపర్లు ఇవి ఉంటాయి, సండే ఇట్లాంటివి వస్తాయి, ఇవన్నీ చూపించి 1 మంత్ ఫ్రీగా వేయించుకోండి సార్ మీరు అని అంటాడు. ఫ్రీ అనేటప్పటికి సహజంగా చాలామంది ఈల్డ్ అవుతుంటాం కాబట్టి ఫ్రీ అనగానే పేపర్ ఓకే అన్న. పేపర్ వస్తుంది, రోజు చదువుతున్నారు. మెయిన్ పేజెస్ ఎడిటోరియల్ ఈయన చదువుతున్నాడు. వంటిల్లు వంటింటి చిట్కాలు అనేవేమో అక్క చదువుతుంది, ఆవిడ చదువుకుంటుంది. అట్లాగే ఫ్యాషన్ 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 అట్లాగా, లేదా ఇలాగా వచ్చేటువంటి స్త్రీల గురించి వాళ్ళ యొక్క దీని గురించి డ్రెస్సింగ్ గురించి వచ్చేటటువంటి వాటిని ఆ పాప చదువుకుంటుంది. స్పోర్ట్స్ ఇవి ఏ పేజీ ఇట్లాగా ఇలా అయిపోతుంది. ఇంకా పేపర్ రావటం చక్కగా ఎవరి పేజీ వాళ్ళు తీసేసుకుంటున్నారు, చదివేసుకుంటున్నారు. ఒక్కోసారి ఒక పేజీలో సగం ఇంకో పేజీలో ఉండటం వల్ల నాకు ఆ పేజీ కావాలి, నీకు ఈ పేజీ కావాలనుకుంటున్నారు. అట్లా అనుకుంటేనే 5-6 నెలలు అయిపోయింది. 6 నెలల తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగిందంటే, పొద్దున్నే పేపర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తాం మొదలుపెట్టారు. పేపర్ రాగానే ఎవరి పేజీలు వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా చదువుకుంటున్నారు. చదివేసుకున్న దాని మీద డిస్కషన్ పెట్టుకుంటున్నారు. టైం చూసేటప్పుడు 8 అవుతుంది. అప్పుడు వంట మొదలెడితే ఉరుకులు పరుగులు ఉడకదు. ఉరుకులు పరుగుల మధ్య కూర ఉడకదు. ఉడకందే పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. చివరికి ఏం జరిగిందంటే, ఈ పేపర్ రావటం వల్ల మనకి చాలా ఇదైపోయింది కాబట్టి ఈ పేపర్ ఆపేద్దాం అని ఒక నిర్ణయం తీసుకొని పేపర్ ఆపేశారు. సహోదరులారా, చాలాసార్లు మనకి ఈజీగాను ఫ్రీగాను దొరికేటటువంటివి కొన్నాళ్ళ తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కోవాలనే స్థితికి మనం లాక్కెళ్ళి అదే మనల్ని మన యొక్క మంచి టయాన్ని నాశనం చేసే విధంగా మారిపోతుంది. టైం అంతా పాడు చేస్తుంది. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, మనంతటా మనమే కొన్నింటిని ఏర్పాటు చేసుకుంటాం. దానివల్ల మన డైలీ రొటీన్ ఏది మనకి మెయిన్ ఆస్పెక్ట్ లేదా ఏది మనకి ఇంపార్టెంటో అది డైల్యూట్ అయిపోతుంటుంది. అట్లా కాకూడదని ఏది మేలైందో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి నిత్యంగా ఉంటాయో వాటి మీద మన ధ్యానం ఉంచుకోమని మనకు బోధించి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తున్న మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని లేవీయ కాండము 26వ అధ్యాయము 1వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. లేవీయ కాండము 26వ అధ్యాయము 1వ వాక్యం. మీరు విగ్రహములను చేసి కొనకూడదు, చెక్కిన ప్రతిమకు గాని బొమ్మను గాని నిలబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. సహోదరులారా, లేవీయ కాండం యొక్క చివరి భాగానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఆచరించవలసిన వాటిని, ఆచరించకూడని వాటిని, మనుషులతో ఎట్లా ప్రవర్తించాలో, కుటుంబంలో వ్యవహారాలు ఎట్లుండాలో, ఈ ఫ్యామిలీ అఫైర్స్ ఇవన్నీ కూడా, పంటతో ఎట్లా ఉండాలి, స్వదేశితో ఎట్లా ఉండాలి, పరదేశితో ఎట్లా ఉండాలి, విధవరాళ్లతో ఎట్లా ఉండాలి, అనాథాలతో ఎట్లా ప్రవర్తించాలి, పేదవాడి పక్షాన్ని నువ్వు ఎట్లా నిలబడాలి, ఎంత కనికరం కలిగి నువ్వు జీవించాలి, భూమి పశువులను నువ్వు ఎట్లా చూసుకోవాలనే విషయాలన్నీ రాసినటువంటి దయామయుడైనటువంటి దేవుడు ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, నీ కొరకు నువ్వు విగ్రహాలు చేసుకోకూడదు అంటాడు. సహోదరులారా, విగ్రహం అనేది అది చేతి పని. మీరు ఎప్పుడైనా సరే చూడండి, విగ్రహం అనేది చేతి పని చాలా వరకు. అయితే విగ్రహం అనే మాటకి మెటీరియల్స్తోనూ లేదా మెటల్స్తోనూ చేసినటువంటి లేదా లోహ సంబంధమైన కొన్ని చెక్కతోనూ, కొన్ని ఇట్లా సిమెంట్తోనూ, కొన్ని రాళ్లతోనూ అట్లా చేసినటువంటి ఆ విగ్రహాల గురించి నేను ఈరోజు ఏం మాట్లాడట్లేదు. వాటి ప్రసక్తి ఇప్పుడు అనవసరం. నేను మాట్లాడుతున్న విగ్రహాలు వేరే విధంగా ఉన్నాయి. సహోదరులారా, మనకున్న విగ్రహాలు చాలా చాలా డిఫరెంట్ విగ్రహాలు. క్రైస్తవుల్లో చాలామందికి బోల్డ్ విగ్రహాలు ఉంటాయి.
ఆ విగ్రహం మీ యొక్క నిగ్రహాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, విగ్రహం ఎప్పుడూ కూడా మీ నిగ్రహాన్ని దెబ్బతీస్తుంది. చాలాసార్లు నిగ్రహించుకుంటాం అనేది చాలా గొప్ప విషయం. వాక్యం వింటున్న మీలో కొందరికి నిగ్రహము అనే మాట బహుశా తెలిసి ఉండకపోవచ్చు. నిగ్రహం అంటే సెల్ఫ్ పొజిషన్ లేదా టెంపరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. సెల్ఫ్ పొజిషన్ అంటే మనల్ని మనం సంభాళించుకుంటాం, మనల్ని మనం ఆపుకుంటాం, సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటానే నిగ్రహం అంటారు. సహోదరులారా, అనేక విగ్రహాలు బయటికి కనిపించకుండా ఉంటాయి. చాలాసార్లు విగ్రహాలు అనేటప్పటికీ బైబిల్లో చాలాసార్లు ఎక్కడ మనకి ఏమనుకుంటుంటామంటే ఏదో చేత్తో చేసినవి, ఇట్లాగా రూపము ఇలాగ పోత పోసినవి ఇట్లా అనుకుంటుంటాం. అసలు విగ్రహాలు చాలా మన హృదయాల్లోనే ఉంటాయి. మీరు గమనించినట్లయితే చాలా విగ్రహాల్లో ఒకటి ధనాపేక్ష. దీని గురించి బైబిల్ చాలా గట్టిగా చెప్పింది. డబ్బు మీద ప్రజలు ఆధారపడి బతుకుతూ ఉంటారు. మీరు గాన గ్రంథాన్ని చూసినట్లయితే కొలసీ పత్రిక 3:5 కొలసీ 3:5 అంటాడు, భూమి మీదనున్న మీ అవయవాలు అన్నాడు. చూడండి, ఇది అవయవం అన్నాడు. ఏంటిది? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష అన్నాడు. అంటే డబ్బు సంపాదించడం ఒక పెద్ద విగ్రహం మన జీవితానికి. దీన్ని మనమే చేసుకుంటాం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంత సంపాదించాలని. చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకు వచ్చి చక్కగా చెప్తుంటారు, ఒరే నాయన సంపాదించాలరా, 4 మొక్కలు తెచ్చుకోవాలరా, 4 రాళ్ళు ఇప్పుడే ఏరుకోవాలరా. అట్లాంటి మంచిదే, నేనేం కాదట్లేదు. కష్టపడాల్సిన సమయంలో కష్టపడాలి. చేయుటకు నీ చేతికి వచ్చినటువంటి పని, ఈ విషయం కూడా మీరు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందండి నేను చెప్పేది? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే అది శక్తి లోపం లేకుండా చేయాలని ఎక్లీషియాలో చెప్తాడు. ప్రసంగి 9:10 స్పష్టంగా మాట. మన చేతికి వచ్చిన పని అంటే మన ఉద్యోగం కాకుండా సైడ్ బిజినెస్లో పెట్టుకుంటుంటాం. సరే, నా పరిస్థితి బాగాలేదంటే అది వేరే విషయం. పెద్ద కుటుంబం, వస్తున్న జీతం చాలట్లా, డైలీ ఒక 2 hours వెళ్ళి అక్కడ ఏదో ట్యూషన్స్ చెప్తాను, లేదు ఇక్కడ ఏదో చెప్తాను, ఇక్కడికి వెళ్ళి కొంచెం 2 hours అక్కడ పని చేస్తాను, అట్లా ఉండేది నా చిన్నతనంలో. ఇప్పుడు అన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ 2 గంటలు, అక్కడ 2 గంటలు. అట్లా మా చిన్నప్పుడు అట్లా కాదు, ఒక ఉద్యోగం ఉండేది, పార్ట్ టైంగా ఇంకోటి ఉండేది అనమాట. అలా కాకుండా ఇప్పుడు అన్నీ పార్ట్ టైమే. ఇక్కడ 2 గంటలు చేస్తాం, అక్కడ 3 గంటలు చేస్తాం. సరే, మంచిది. ఈ వ్యవస్థ గురించి మాట్లాడే స్థాయి నాది కాదు, నేను చాలా చిన్నవాడిని. సహోదరులారా, ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ధనాపేక్ష అనేది నీలో ఒక విగ్రహం అయిపోద్ది. ఆ విగ్రహాన్ని నీకు తీయలేవు నువ్వు, అంతే. కొందరికి భోజనం విగ్రహం అవుద్ది. కంపల్సరీగా పలానా డైట్ నాకు ఉండాల్సిందే, లేదు ఇది ఇట్లాగా అనేది చాలామందికి ఇది ఒక విగ్రహం అయిపోద్ది. ఇది మీరు గమనించినట్లయితే దేవుడు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంటాడు. భోజనం అనేది చాలాసార్లు దేవుని పనిని పాడు చేస్తుంది. మీకు ఆ విషయం ఐడియా ఉందో లేదో? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10:7 ఆ రోజు విగ్రహం చేసుకున్న సందర్భాన్ని, ఇశ్రాయేలీల ప్రయాణంలో విగ్రహం చేసుకున్న సందర్భాన్ని ఉటంకిస్తూ పౌలు గారు రాస్తాడు, జనులు తినుటకు త్రాగుటకు కూర్చున్నారు, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులు అయి ఉండొద్దు అన్నాడు. తింటం, తాగటం, విగ్రహారాధన 3 జరిగాయట. అంటే ఈ 3 ఇష్టపడ్డారు వీళ్ళు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. కనుక మనకున్న విగ్రహాలు మన హృదయాల్లోనే ఉంటాయి. చాలాసార్లు మనకున్న ఇంకా విగ్రహాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు నేను చెప్పబోయేది, మన పిల్లలు మనకి విగ్రహాలుగా మారుతారు. వాళ్ళు ఏం చేసినా మనకు నచ్చుద్ది, వాళ్ళు ఎట్లా ఉన్నా మనకు నచ్చుద్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం ఇంకా ఎట్లా ఉంటామంటే మనం ఫ్రెండ్లీగా అయిపోతాం. తప్పకుండా ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండే. నీ పిల్లలకి నువ్వు చెప్పేవి నీ క్లాస్మేట్స్తో చెప్పుకునే సంగతులు చెప్తావా? చెప్పగలవా? కష్టం కదా సహోదరులారా. మన యొక్క జీవితాలు విగ్రహరహితమైనదే ఉండాలి. అంటే మనుషుల్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించడం విగ్రహమే. అందుకని మీ కొరకు మీరు విగ్రహములను చేసుకొనకూడదు అని చెప్పి గ్రంథంలో మనకి చెప్తుంటాడు. లేవికాండం 26:1 అంటున్నాడు కదా, విగ్రహములను చేసుకోవద్దు. 19:4 కూడా వ్యర్థమైన దేవతల తట్టు పోత విగ్రహాలను చేసుకోవద్దు.
నేను మీ దేవుడైన యెహోవాను. కొన్ని విగ్రహాలను మనమే చేసుకుంటాం. మన హృదయాల్లోకి వాళ్ళని తెచ్చిపెట్టుకుంటాం. మన హృదయాల్లోకి వాళ్ళని తిన్నగా తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఇక అంతే. వాళ్ళు విగ్రహాలుగా మారతారు మనకి. వాళ్ళని మనం విడిచిపెట్టలేం. చాలా కాలం వరకు కూడా వాళ్ళని విడిచిపెడతాం కష్టం. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ మీద మనకున్న ప్రేమ కానీ, వాళ్ళ మీద మనకున్నటువంటి ఇది కానీ, వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల ఎంత చిందరవందర అయిపోద్ది హృదయం. వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల ఎంత మనకు దూరం అవటం వల్ల ఎంత ఇదైపోద్ది మన జీవితాలు వాళ్ళకి తెలియదు. చాలా సింపుల్గా బై బై అని చెప్పేస్తారు. సహోదరులారా, నేను చెప్తున్నాను, ఇట్లా మనం చాలామందిని ప్రేమించటం ఈ రోజుల్లో నాకు విగ్రహంగానే తోస్తుంది. నిగ్రహించుకున్నవాడు విగ్రహాలను పెట్టుకోడు. ప్రేమ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ప్రేమ చేజారిపోకూడదు. ప్రేమ నీ జీవితాన్ని దాటి వెళ్ళిపోకూడదు. సహోదరులారా, వలమాలిన ప్రేమ అంటారు. ఇది పనికి మాలిన ప్రేమ. ఇది ప్రేమించవలసిన వరకే ప్రేమించాలి. అంతకు మించి ప్రేమిస్తే అది విగ్రహం అవుద్ది. ఎస్పెషల్లీ పిల్లల విషయంలో నేను మాట్లాడుతున్నాను. దానివల్ల మనం పిల్లలకి ఏమీ చెప్పలేం, ఏమీ చేయలేం. వాళ్ళని ఏమీ కాదనలేం. ఇక అంతే. అంతేకాకుండా ఎవరైనా వచ్చి పిల్లల విషయంలో మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని వాళ్ళని అంటే, పిల్లలను సపోర్ట్ చేస్తూ మనమే మాట్లాడతాం. అంటే అలా కాదండి, ఇట్లాగండి అని. సహోదరి, సహోదరుడా, చాలా పొరపాటు. ఇది నీకు విగ్రహమే. నాకు తెలిసిన ఒక మంచి వ్యక్తి, ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి చెప్తాడు, పిల్లల్ని ప్రేమించడం విషయం గురించి నాతో మాట్లాడుతూ అన్నాడు, అన్న ఇట్ ఇస్ ఇన్క్యూరబుల్ డిసీజ్ అన్నాడు. అంటే ఇక నయమవని వ్యాధి. ఇక అంతే. ఇక ఎప్పటికీ కుదరని రోగం అనమాట. అది కుదరదు ఇక ఈ రోగం ఎప్పుడు కూడా. సింపుల్ తెలుగులో చెప్పాలంటే ఆయన చెప్పిన మాటని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే కుదరని రోగం, ఇన్క్యూరబుల్ డిసీజ్. కనుక సహోదరులారా, మన విగ్రహాలు ఎట్లాంటివో మనం ఆలోచించుకోగలగాలి. ఫుడ్డా, కొంతమందికి ఇంకేవో ఉంటాయి, ఇంకొంతమందికి ఇంకేవో ఉంటాయి. పద్దాకా సోషల్ మీడియా గురించి ఏం చెప్తాను. సోషల్ మీడియా విగ్రహం ఎప్పుడో అయిపోయింది. మనకి దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం, సంభాళించుకోలేకపోతున్నాం, మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ప్రేమించి చిన్న చిన్న కారణాలను బట్టి మనుషులు మనకు దూరం అయితే తట్టుకోవటం కష్టం అవుతుంది. ప్రభు అర్థం చేసేటట్లు చెప్తున్నాడు, నువ్వు విగ్రహాన్ని చేసుకోకూడదు. ఇది ఎప్పటికన్నా ప్రమాదమే సహోదరులారా. ఇంకంతే. కనుక అవి దాన్ని ఇంకో మాట ఏమంటాడంటే, దాన్ని ఎక్కువగా ప్రేమించడం వ్యభిచారం అని చెప్పాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 16:17 కన్నా చూసినట్లయితే, నేను నీకు ఇచ్చిన బంగారం వెండి అయిన ఆభరణాలు తీసుకొని నీవు పురుష రూప విగ్రహాలు చేసుకొని వ్యభిచరిస్తున్నావు అని చెప్పి. కాబట్టి విగ్రహం అనేది దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించినా అది విగ్రహమే దేవుని దృష్టిలో. అట్ ద సేమ్ టైం అది వ్యభిచారం అన్నాడు. అది అంత మంచిది కాదు కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ కాకూడదు. సహోదరులారా, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేన్నన్నా ఎక్కువగా మనం ప్రేమించకూడదు. దయచేసి విగ్రహాలంటే మనుషుల చేతితో చేసిన చేతి పనులు వాటి గురించి ఇప్పుడు నేను అసలు ఏం చెప్పట్లేదు. మీ హృదయాల్లో ఉన్న విగ్రహాలు ఒకసారి ఆలోచించుకోండి. మీ పిల్లలు, మీ ప్రొఫెషన్, కొంతమందికి బట్టలు, కొంతమందికి బంగారం, కొంతమందికి స్నేహాలు, కొంతమందికి మనుషులే విగ్రహాలు. వాళ్ళు లేకపోతే బ్రతకలేరు, వాళ్ళు దూరం అయితే తట్టుకోలేరు. ఎందుకు దూరం అయ్యారా అని బాధపడుతూ ఉంటారు, బీపీలు వస్తుంటాయి, చాలా డిప్రెషన్లోకి వెళ్తుంటారు. సహోదరులారా, మనం అట్లా ఉండకూడదు, విగ్రహాలను చేసుకోవద్దు. దేవుడే మన జీవితాల్లో అన్నిటినీ దయచేయాలి. ఆత్మ సంబంధమైన వారిగా నడుద్దాం. మన ప్రేమ చక్కగా ఉండాలి, సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానంతో ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. సహోదరులారా, నేను మీతో చెప్పినటువంటి ఆ కుటుంబం చక్కగా సాగేది. న్యూస్ పేపర్ అనే విగ్రహం వాళ్ళ జీవితాల్లోకి వచ్చి దాంతో గొడవలు అవుతుంది, టైం లేట్ అయిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. పేపర్లో చించుకునే వరకు వెళ్ళింది. ఈ చించుకున్న ముక్క నువ్వు చదువు, దాన్ని నేను చదువుతాను, తర్వాత అన్నింటిని మళ్ళీ చోట పెట్టుకుంటూ ఇవన్నీ చాలా ఇబ్బందికరం అయిపోయింది. ఆ విగ్రహం దూరం అయిన తర్వాత మళ్ళా దీంట్లోకి వాళ్ళు వచ్చేసారు. అట్లాగే మనం కూడాను మన ప్రేమ విషయాల్లో కానీ, మనం ఆశించే విషయాల్లో కానీ
నిగ్రహం కలిగి ఉండటానికి దేవుడిచ్చినటువంటి ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ, అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ సహాయంతో ముందుకెళ్ళటానికి దేవుడు కృప విస్తరింపచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన వాడా, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామమహిమార్థం జీవించడానికి కృప చూపించారు. దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటున్నాను. మంచి కాపరి, నేను స్తుతిస్తున్నాం. మా ఎడల నువ్వు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, నాయన మంచితనాన్ని బట్టి నీకు స్తోత్రం. కనికరించు, కటాక్షించు. నీ కృప మా జీవితాల్లో విస్తరింపచే. నిన్నుగాక దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించడం వద్దు ప్రభా. ఈ భూమి మీద ఏదైనా సరే శాశ్వతం కాదు. నిన్నే ప్రేమించడం మాకు నేర్పించు. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరిచి, భద్రపరచు. నీ క్షేమస్థితికి మమ్మల్ని అప్పగించుకోండి. మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకోండి. ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు నీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.